ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత్ మాతా శివశక్తి అవతార్ ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 10/8/2026, పూర్వ తేదీ 26/2020. నిశ్చింత పిల్లలు, బాధ్యతలన్నీ చింతలన్నీ తండ్రికి అప్పగించేసి మీరు పూర్తిగా నిశ్చింత చక్రవర్తులుగా మారిపోండి. కుటుంబ బాధ్యతల భారాన్ని కూడా మీ పైన వేసుకోకూడదు. ఎందుకంటే భారాన్ని ఒక పక్క మోస్తూ మీరు పైకి ఎగరలేరు. కాబట్టి ఫరిస్తాలుగా మారి ఎగురుతూ ఉండండి. ఓం నమ శివాయ. పిల్లలందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇలా చెప్పండి, నా బాబా, నా ప్రియమైన బాబా. చూడండి, బాబా చెప్తున్నారు, ఈ నాటకము ఖచ్చితమైనది. సమయం కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది. సమయం కూడా ఖచ్చితమైనదే. మన కలయిక జరగాల్సి ఉన్నప్పుడు ఆ గడియ కూడా ఖచ్చితంగా సరిగ్గానే జరుగుతుంది. నా బాబా, నా యొక్క కలయిక యొక్క సమయము చాలా ఖచ్చితమైనది. అది వచ్చేసింది. అలాంటప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? అంతా కులాసాగా ఉన్నదా? శరీరం బాగుందా? పనులు బాగా జరుగుతున్నాయా? తినడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇవేమీ లేవు కదా. ఇక అంతకంటే ఏం కావాలి? కడుపు ఏం అడుగుతుంది? 2 రొట్టెలు మాత్రమే అడుగుతుంది కదా. మరి ఆ రొట్టెలు సమయానికి లభిస్తున్నప్పుడు భవిష్యత్తు గురించి చింత ఏమిటి? రేపటి రోజును ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. మరి ఇక రేపటి గురించి చింత ఎందుకు? ఈ రోజు నాకు లభించింది, ఇక రేపటి గురించి ఎవరు ఆలోచిస్తారు? నా బాబానే ఆలోచిస్తారు. ఒక చిన్న పసిపాపను చూడండి, చిన్న పిల్లవాడికి ఎలాంటి చింత ఉండదు. ఎందుకంటే అతనికి తండ్రి ఉన్నారు కాబట్టి. బడి ఫీజు తండ్రే ఇస్తారు, తిండి కూడా తండ్రే పెడతారు, వేసుకోవడానికి దుస్తులు కూడా తండ్రే ఇస్తారు. ఇక ఆ పిల్లవాడికి టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. చాలా నిశ్చింతగా ఉంటాడు. రేపు ఏం తినాలో కూడా ఆ పిల్లవాడికి తెలియదు. కాబట్టి మీరు కూడా అంతటి పసిపాపల్లాగా మారిపోండి. మీరు తండ్రి వలె పెద్దవారిగా మారకండి, చిన్న పిల్లలుగానే మారండి. పిల్లలకి రేపు నాకు తిండి దొరుకుతుందో లేదో అనే ఆలోచనే రాదు. తనకు తన తండ్రిపై నమ్మకం ఉంటుంది. తండ్రి తిన్నా తినకపోయినా తనకు మాత్రం తప్పకుండా తిండి పెడతారని నిశ్చింతగా ఉంటారు. మరి మీరు నిశ్చింతగా మారిపోయారా? అవును, నిశ్చింత చక్రవర్తులుగా మారిపోయారా? చిన్న పిల్లలుగా, చిన్న ఫరిస్తాలుగా మారిపోండి. ఫరిస్తాకు ఎలాంటి చింత ఉండదు. ఫరిస్తాకు బరువు కూడా ఉండదు. బరువును మోస్తూ పైకి ఎగరడము ఎప్పుడైనా ఎవరినైనా చూశారా? లేదు కదా. భారంగా ఉంటే పైకి ఎలా ఎగరగలుగుతారు? ఎగరలేరు. కాబట్టి ఎలాంటి భారాన్ని మనసులో ఉంచుకోకూడదు. కుటుంబం యొక్క భారం కానీ, పిల్లల యొక్క భారం కానీ ఉంచుకోకూడదు. మీ పిల్లలు కూడా ఎవరి పిల్లలు? పరంపిత పరమాత్మ యొక్క పిల్లలే కదా. మీరు కేవలము దేహానికి మాత్రమే జన్మనిచ్చారు, కానీ తండ్రి ఆత్మను సృష్టించారు. ఆత్మ ఉన్నంత వరకే ఆ దేహము మీ యొక్క సంతానము. ఆత్మ వెళ్ళిపోతే ఎవరెవరికి సంబంధము? కాబట్టి ఈ ఆట అంతా ఎవరిది? మీ తండ్రిదే. మీ పిల్లలు కూడా ఆ తండ్రి యొక్క పిల్లలే. మీ లౌకిక తండ్రి యొక్క తండ్రి కూడా ఆ పరమాత్మనే. కాబట్టి అందరి తండ్రి ఒక్కరే, వారే బాబా పరమాత్మ. ప్రతిరోజు మురళి వినండి. ఒకరోజు కూడా మిస్ చేయకూడదు. దృఢ సంకల్పాన్ని చేసుకోవాలి. అప్పుడు బాబా నుంచి మీకు ఎక్స్ట్రా సహాయం లభిస్తుంది. నిశ్చింతగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తండ్రి ఎక్కడికి వెళ్తే పిల్లలు కూడా అక్కడికి వెళ్తారు. పిల్లలు ఎక్కడికి వెళ్తే తండ్రి కూడా అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తండ్రితో కలిసి ఉండాలి కదా. కాబట్టి తోడుగానే ఉండాలి. బాబా వాగ్దానం చేశారు, తోడుగానే ఉంటాను, తోడుగా ఉండి తీసుకువెళ్తాను అని చేశారు. మరి తోడుగా మీరు వెళ్తారా? బాబా, మీరు ముందు వెళ్ళండి, మేము కాస్త పని పూర్తి చేసుకుని వస్తామని మాత్రం చెప్పకండి. అలా చెప్పకూడదు. ఎందుకంటే బండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వేరే బండి ఏమీ ఉండదు. బాబా, మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటే అక్కడికే తీసుకువెళ్ళండి. నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను అని చెప్పాలి. మీరు నన్ను ఏ పడవలో కూర్చోబెడితే ఆ పడవ నడిపే నావికుడు మీరే అయి ఉండాలి. అలాంటప్పుడు మాకు మునిగిపోతామనే భయం ఏమాత్రము ఉండదు. ఎందుకంటే పడవలో ఉన్నది మీ వారిమే. ఆ పడవను నడిపే నావికుడు కూడా మీరే. అలాంటప్పుడు మునిగిపోతామనే భయం ఎవరికి ఉంటుంది? అసలు భయం ఉంటుందా? మీరు ఎవరి పిల్లలు? తండ్రి యొక్క పిల్లలు. మరి పడవ ఎవరిది? దాన్ని నడిపేవారెవరు? ఒకవేళ మునిగిపోతే ఎవరు మునిగిపోతారో ఒకసారి ఈ విధంగా ఆలోచించండి. పిల్లలు, అంతటి నిశ్చింత చక్రవర్తులుగా మారిపోండి. ఎందుకంటే రానున్న సమయం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు రంగోలీ హోలీ ఆడుతున్నారు, పూల హోలీ ఆడుతున్నారు, కానీ రానున్న రోజుల్లో రక్తం యొక్క హోలీ ఆడుతారు. ఆ సమయం చాలా సమీపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తండ్రి తోడుగా ఉన్నారు.
ఇక్కడ కూర్చున్న కొద్ది మంది, అలాగే ఎక్కడెక్కడనో మూలన కూర్చుని ఉన్నవారు కూడా తండ్రిని ప్రేమపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సమయానుసారంగా తండ్రి పిల్లలందరినీ పిలిపించుకుంటారు. కానీ రాబోయే కాలము చాలా ప్రమాదకరమైనది. ఎవరు మనవారు ఎవరు పరాయివారు అనేది తెలియని పరిస్థితి వస్తుంది. నాకైతే ఒక శివబాబా తప్ప వేరేవారు లేరు అని చెప్పే సమయం రాబోతుంది. కాలం క్షీణించింది, పరిస్థితులు దిగజారిపోయాయి. ఎంత ఆపాలను చూసినా అవి ఆగిపోవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో కోపము, అశాంతి అనే నిప్పు నిండిపోయింది. అది ఎక్కడో ఒక చోట విస్ఫోటనం చెందక మానదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కేవలము ఒక్కరి సహాయమే మనకు మిగిలి ఉంది. పిల్లలు, మీరు చాలా అదృష్టవంతులు. మీకు ఆ ఒక్క తండ్రి యొక్క అండ లభించింది. ఎవరి అండలేని ఆ పిల్లలను చూడండి. వాళ్లకు తండ్రికి సంబంధించిన జ్ఞానమే లేదు. దేవుడు అంటే ఎవరో కూడా వారికి తెలియదు. వాళ్లకు ఆధారంగా ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? కానీ మీరు మాత్రము సంతోషంతో నాట్యం చేయండి. మీకు ఎవరు లభించారు? స్వయంగా పరమాత్మ లభించారు. సమస్త ప్రపంచాన్ని, ఈ సృష్టి అంతటిని రచించిన పరమాత్మ లభించారు. బాబా తమ పిల్లలను ఈ ప్రపంచంలో ఎలాంటి సురక్షితమైన స్థానంలో ఉంచాడంటే, పిల్లల కథ తెలుసు కదా. పిల్లలు కుమ్మరి కొలిమిలో ఉండిపోయాయి. ఏమైంది ఆ తర్వాత? ఇటుకలన్నీ కాలిపోయాయి, కొలిమి అంతా కాలిపోయింది. కానీ ఆ చిన్న పిల్లలకు ఏమీ కాలేదు. వాటికి ఆహారాన్ని ఎవరు పెట్టారు? నీళ్లు ఎవరు తాగించారు? అంతటి మంటల్లో వాటి యొక్క ఒక వెంట్రుక కూడా కాలలేదు. కొలిమంతా కాలి బూడిదైన, 4 వైపుల నిప్పులు చెదరేగిన ఆ పిల్లులు ఆడుకుంటూ బయటకు వచ్చాయి. ఇది కేవలము లౌకిక కథ మాత్రమే కాదు, ప్రాక్టికల్ గా జరిగే సత్యము. ఏదో విన్న కథ కాదు. ఈ కథ మీకు వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరైతే తండ్రి చిత్రఛాయ కింద ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. భక్తి మార్గంలో చూపించారు కదా, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తారని. ఆ పర్వతం కింద ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు. కానీ ఎవరైతే తమ అహంకారంతో మాకేం కాదు, మేము సమర్థులం, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని బయట ఉండిపోయారో వారంతా కూడా అగ్గిపెట్టెల వలె కొట్టుకుపోయారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ చిత్రఛాయయే గోవర్ధన పర్వతము. ఈ పర్వతాన్ని ఎత్తిందెవరు? పరమాత్ముడు ఎత్తారు. ఈ పర్వతం కిందకు వచ్చేవారు తండ్రి శరణులోకి వచ్చేవారు ఆ ఛత్ర ఛాయలోకి వస్తారు. అలా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తలపై తండ్రి యొక్క చేయి ఉంటుంది. వారిని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. అన్ని ఖజానాలకు ఒకే ఒక తాళం చెవి నా బాబా అనే పదము. ఏ ఖజానానైనా తెరవాలనుకున్నప్పుడు ఎంతో ప్రేమగా విశాల హృదయంతో పిలవండి, నా బాబా అని. నా తోడుగా ఉండే బాబా వచ్చి ఈ ఖజానా యొక్క తాళాన్ని తెరవండి అని పిలవండి. ప్రతి ఖజానా పిల్లల వద్దే ఉంది. మీలోనే దానిని వెతుక్కోండి. మీ మనస్సు అనే గోదాములో వెతుక్కోండి. ఏమేమి ఉన్నాయో చూసుకోండి. అక్కడ ఉన్న చెత్తను, తప్పుడు విషయాలను బయటికి తీసిపారేయండి. తండ్రి ఇచ్చిన ప్రశాంతత, ఆనందము, సుఖము, శాంతి, పవిత్రత అనే ఖజానాలను పోగు చేసి లోపల భద్రపరచుకోండి. చెత్తను ఎవరైనా దాచుకుంటారా? ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం శుభ్రం చేస్తారు కదా. పాడైపోయిన వస్తువులను ఏం చేస్తాం? బయట పారేస్తాం. రోజు శరీరాన్ని శుభ్రం చేసుకుంటాము, కానీ మనస్సును ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? మీ మనస్సును ఎన్నిసార్లు శుభ్రం చేశారు, ఎన్నిసార్లు ఊడ్చారు? ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? మనసు శుభ్రంగా ఉంటే అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అద్దం ఉందనుకోండి, దానిపైన దుమ్ము చేరిపోతే మీ ముఖము అందులో కనిపిస్తుందా? చాలా మసకగా కనిపిస్తుంది. లోపం ఎక్కడ ఉంది? ముఖంలో ఉందా లేదా అద్దంలో ఉందా? అద్దంలోనే ఉంది. ఆ అద్దాన్ని శుభ్రం చేస్తే అంతా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనసు అనే అద్దాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఎలాంటి మురికి, ధూళి లేకుండా తుడిచివేయాలి. చెత్త ఉంటే ఏం చేస్తాం? ఇంట్లోనే ఉంచుతామా? లోపల గదిలో ఉంచుతామా? బయట పారవేస్తాం కదా. బాగా శుభ్రం చేయాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది. సంతోషంతో నాట్యం చేస్తారు. ఏడాదికి ఒకసారి స్నానం చేసిన వ్యక్తికి ఆ రోజు ఎంత హాయిగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు కూడా 4-5 రోజుల తర్వాత లేదా నెల 2 నెలల తర్వాత స్నానం చేస్తే ఎలా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎంతో తేలికగా అనిపిస్తుంది. మరి పిల్లలు, మీరు ఇన్ని సంవత్సరాలుగా మనస్సును శుభ్రం చేసుకోలేదని ఆలోచించండి. 63 జన్మలు గడిచిపోయాయి. 63 జన్మల నుంచి మనస్సును శుభ్రం చేసుకోకపోతే ఎంత బాధ, ఎంత దుఃఖం ఉంటుంది. ఇప్పుడు తండ్రి లభించిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
శుభ్రం చేసుకోండి అని బాబా పదే పదే చెప్తున్నారు. తండ్రి వచ్చి శుభ్రం చేయరు కదా, మురికి వచ్చి చేరింది, మురికిగా చేసుకున్నది మీరే, చెత్తను వేసుకున్నది కూడా మీరే. మరి తండ్రి ఎందుకు శుభ్రం చేస్తారు? బాబా దారిని మాత్రమే చూపిస్తారు. ఈ వస్త్రాన్ని తీసుకొని ఇలా శుభ్రం చేయి అని చెప్తారు. అంతేగాని అలసత్వంలో ఉండిపోయి పర్వాలేదు బాబా తర్వాత చేసుకుంటాము, రేపు స్మృతి చేస్తాము, రేపు మురళి చదువుతాము, ఈరోజు క్షమించు అని చెప్పకూడదు. దీనిని బద్ధకము, అలసత్వం అని అంటారు. వీటిని అంతం చేయాలి. రోజు మురళి చదవాలి, రోజు కనీసం 2 పాయింట్లు ధారణ చేయాలి. రోజు పూర్తి మురళి నుంచి కేవలము 2 పాయింట్లు మాత్రమే ధారణ చేయాలి, అంతకంటే ఎక్కువ అడగడం లేదు. అలాగే రోజు ఓంకారం యొక్క ఉచ్చారణ చేయాలి. చేయడం లేదు కదా, ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేత ఓంకారం చేయడం మొదలుపెట్టండి. అప్పుడు ఎలాంటి అనారోగ్యాలు రావు. మనసులోని వ్యాధులన్నీ అంతమవుతాయి. మనసు స్వస్థంగా ఉంటే శరీరము స్వస్థంగా ఉంటుంది. మనసు అనారోగ్యంగా ఉంటే శరీరము కూడా అనారోగ్యం పాలవుతుంది. అందుకే ముందుగా మనస్సును శుభ్రం చేసుకోండి. బాబా నన్ను గుర్తు చేసుకుంటున్నారో లేదో అని ఏ సంతానము కూడా అనుకోవద్దు. బాబా ఇప్పుడు ఏమవుతుంది అని చాలా మంది పిల్లలకు ఆలోచనలు వస్తుంటాయి. దానికి బాబా ఏం చెప్తున్నారంటే, ఈ నాటకంలో ఏది జరగాల్సి ఉందో అదే జరుగుతుంది, ఇప్పుడు ఏమవుతుంది అని అస్సలు ఆలోచించకండి. ఇప్పుడు బండి బయలుదేరింది, దాని తదుపరి స్టేషన్ సత్యయుగంలో ఉంటుంది. ఈలోపు కొందరు వస్తారు, కొందరు పోతారు, కొందరు బండి ఎక్కుతారు, కొందరు ఏడుస్తారు, కొందరు నవ్వుతారు. ఏడవటము నవ్వటము అన్ని జరుగుతాయి. కానీ మీరు దేనిపైన శ్రద్ధను వహించాలి? మిమ్మల్ని మీరు స్వమానం అనే సీటుపై స్థిరంగా కూర్చోబెట్టుకోవాలి. ఎంతటి దృఢమైన బెల్ట్ను కట్టుకోవాలంటే ఎవరైనా వచ్చి మీకు అబద్ధం చెప్పినా సరే ఇక్కడ దిగిపోండి అని చెప్పినట్లయితే, లేదు మా బాబా చెప్పనంత వరకు ఈ సేఫ్టీ బెల్ట్ను తీయము అని చెప్పాలి. మేము ఆ స్వమానం అనే సీటులోనే కూర్చొని ఉంటాము గాని అహంకారం అనే సీటులో కూర్చోము అని చెప్పగలగాలి. అహంకారం అనే సీటులో కూర్చుంటే ఎవరో వచ్చి త్వరగా విచ్చేయండి, మీ స్టేషన్ వచ్చేసింది అని చెప్పగానే అహంకారి ఆత్మ వెంటనే లేచి నిలబడతారు. ఓ స్టేషన్ వచ్చిందా అని చూస్తారు. పదే పదే బయటకు తొంగి చూస్తూ ఉంటారు. కానీ ఎవరైతే స్వాభిమానిగా స్వమానంలో ఉంటారో వారు తమ లోపలి అంతరాత్మ యొక్క మాటను విననంత వరకు, తండ్రి సైగను అర్థం చేసుకునేంత వరకు తమ స్వమానం అనే సీటును వదిలిపెట్టరు. సరేనా? అలా దృఢత్వం అనే బెల్ట్ను కట్టుకుని కూర్చోండి. నేను నబా అనే బెల్ట్, స్వమానం అనే సీటు ఏమిటంటే నేను మాస్టర్ సర్వశక్తివంతుని వారు, నా బాబా ఈ విశ్వమంతటిని రచించను అని ఎప్పుడైనా ఆలోచన? ఆయన ఇంత సుందరమైన ప్రపంచాన్ని ఎలా తయారు చేశారు? ఇన్ని పెద్ద పెద్ద చెట్లను సృష్టించారు. ముందు మీ రూపాన్ని, అదేవిధంగా ప్రతి ఒక్కరి ముఖాన్ని కూడా. అందరి స్వరూపాలు వేరువేరుగా కదా, ఎప్పుడో ఎక్కడో కాస్త పోలికలు కలసేమో. కళ్ళు, ముక్కు, చెవులు కూడా చూడండి ఎంత సరిగ్గా ఉండాల్సిన స్థానంలోనే అమర్చారు. మరి ఆయన ఎంత గొప్ప చిత్రకారుడో ఆలోచండి. ఈ రోజుల్లో ఒక చిన్న బొమ్మను గీసి తామే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద చిత్రకారులమని అనుకుంటారు. కానీ వారు కేవలము సృష్టిని చూసి అనుకరించి గీశారనే విషయాన్ని మర్చిపోతారు. కానీ అసలైన చిత్రకారుడు ఎవరు? ఎవరిని అనుకరించకుండా ప్రతి ఒక్కరి రూపాన్ని సృష్టించారే అసలైన చిత్రకారుడు. ఎవరిని కాపీకుండా ప్రతి ఆత్మకు దానికి అనుగుణంగా రూపాన్ని ఇచ్చారు. మరి మన రూపాలను మనమే చూసుకుంటే అబ్బో ఎలాంటి రూపాలు, ఆయన కళాత్మకత అనే ఆలోచన వస్తుంది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప చిత్రకారుడు నా తండ్రి పరమాత్మ మాత్రం. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన అందరి రూపాలను సృష్టించారు, కానీ తనకంటూ ఒక రూపాన్ని తయారు చేసుకోలేదు. ఒకవేళ ఆయన తన రూపాన్ని కూడా తయారు చేసుకుని ఉంటే అది ఎంత అద్భుతంగా ఉండేదో ఒకసారి ఆలోచించండి. లక్ష్మీనారాయణులకి అంతటి సుందరమైన రూపాన్ని ఇవ్వగలిగినప్పుడు తన రూపాన్ని ఎలా తయారు చేసుకోగలడో ఒకసారి ఆలోచించండి. కానీ తన కోసము ఆయన ఎలాంటి రూపాన్ని తయారు చేసుకోలేదు. తన కళ అంతటిని లక్ష్మీనారాయణుల రూపంలోనే నింపేశారు. ఆయన అందరికంటే గొప్ప చిత్రకారుడు. గాయనము చేస్తారు కదా, ప్రతి పువ్వును ఎంతో అందంగా అలంకరించిన ఆ చిత్రకారుడు ఎవరో అని. ఆ పూలల్లో రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ అందము సువాసన ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన అంతటి మహోన్నతమైన చిత్రకారుడు. మనుషులు చేసేది కేవలము అనుకరణ మాత్రమే. వీలైతే అసలైన దాన్ని సృష్టించి చూపించండి. పూలలో సువాసన నింపి చూపించాలి. సాధ్యమవుతుందా? కాదు కదా. అందులో మాధుర్యాన్ని నింపి చూపించాలి. ఎవరైనా అలా చేయగలరా? మరి అలాంటప్పుడు తామే గొప్ప చిత్రకారులమని ఎలా చెప్పుకుంటారు?
తండ్రి కంటే గొప్ప చిత్రకారుడు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలోనే పుట్టలేదు. మనుషులు చేస్తే కేవలము బొమ్మలను మాత్రమే కాపీ చేయగలుగుతారు. ఒకవేళ మట్టితో బొమ్మను తయారు చేసినా అందులోకి ఆత్మను ఎక్కడి నుంచి తెస్తారు? ఆ మట్టి బొమ్మ ఎలా నడుస్తుంది, ఎలా చూస్తుంది, ఎలా మాట్లాడుతుంది? కానీ ఆ పరమ చిత్రకారుడు మట్టి బొమ్మను తయారు చేయడమే కాకుండా అందులో ప్రాణం పోశారు, ఆత్మను ప్రవేశపెట్టారు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఆ చిత్రకారుడే మిమ్మల్ని సృష్టించారు. ఆత్మ, ఈ శరీరము రెండు ఆ చిత్రకారుడి యొక్క రచనలే. ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. వారిని తండ్రి అని పిలుస్తారు కదా, ఎప్పుడైనా వారి శక్తులను స్మృతి చేస్తున్నారా? నా తండ్రి ఎలాంటి వారు, నా తండ్రి వద్ద ఏమేమి ఉన్నాయి, వారిలో ఎన్ని శక్తులు ఉన్నాయి అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? కొందరు పిల్లలు తమ లౌకిక బాధ్యతల్లోనే చిక్కుకుపోయారు. కొందరు పిల్లలు మేము ఇంతమందికి జ్ఞానాన్ని చెప్పాము, మేము ఇంతమంది కళ్యాణం చేశామని చెప్పుకుంటూ ఇద్దరు ముగ్గురు పిల్లల్లోనే చిక్కుకొని పోతారు. కొందరైతే మేము తండ్రిని ప్రత్యక్షం చేస్తాము అని అంటారు. అని మనం ఎప్పుడు అలా చెప్పకూడదు. ఎందుకంటే తండ్రిని ప్రత్యక్షం చేసేంత శక్తి మనలో ఎక్కడ ఉంది? లేదు కదా. ఆ తండ్రియే మనలను ప్రత్యక్షం చేస్తున్నారు, మనలను వజ్రాల వలె తీర్చిదిద్ది చూపిస్తున్నారు. అందుకే సమస్త ప్రపంచం దృష్టి ఇప్పుడు వజ్రాలైనా మన పైననే ఉన్నది. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరిని ప్రత్యక్షం చేస్తున్నారు? కేవలం పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచడానికి తండ్రి ఆ విధంగా చెప్తున్నారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయండి అని సూచిస్తారు. పిల్లల్లో అహంకారము ఉందో లేక ఆత్మాభిమానం ఉందో అని పరిశీలిస్తారు. చాలా మందికి అహంకారం వచ్చేస్తుంది. తండ్రి స్వయంగా ఎవరు? ఒక బిందువు, ఒక జీరో. ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? అందుకే ఏమంటారు? జీరోతో ఉంటే హీరోలుగా అవుతారు అని. మరి ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? హీరోలుగా అవుతున్నారు. అయిపోయారా లేక అవుతున్నారా? అవుతున్నారు కదా. ఆ జీరోతో అంటిపెట్టుకుని ఉండాలి. చూడండి, ఒక జీరో, ఒకటి, ఈ రెండు కలిసినప్పుడు విలువ పెరుగుతుంది. ఒకటి వెనుక ఎన్ని సున్నాలు చేర్చుకుంటూ పోతే విలువ ఏమవుతుంది? ఒకవేళ ఆ ఒకటిని తీసివేస్తే ఎన్ని సున్నాలు పెట్టినా అవన్నీ సున్నాలుగానే మిగిలిపోతాయి. ఒకటి ముందు నిలబడితే ఆ సున్నాలన్నీ కూడా హీరోలుగా మారిపోతాయి. ఇది ఆ ఒక్కరి మహత్యము. ఆ ఒక్కరే నా బాబా. ఆ ఒక్కరే ఈ సున్నాలందరి ముందు నిలబడితే ఈ సున్నాలందరూ కూడా హీరోలుగా మారిపోతారు. ఒకవేళ ఆ ఒక్కరిని తీసివేస్తే అందరూ జీరోలుగానే మిగిలిపోతారు. కాబట్టి ఆ ఒక్కరిని మనతోనే ఉంచుకోవాలి. ఆ ఒక్కరే బాబా. ఇప్పుడు మనమందరము జీరోలుగా ఉన్నాము. మన ముందు ఎవరు నిలబడి ఉన్నారు? బాబా నిలబడి ఉన్నారు, పరమాత్మ నిలబడి ఉన్నారు. దాంతో ఇప్పుడు మనం పెరిగి హీరోగా మారిపోయాము. అందరూ హీరోలుగా మారిపోయారు. సరే పదండి పిల్లలు, పిల్లల కోసం ప్రసాదాన్ని తీసుకురావాలి. సరేనా? మంచిది. సరే పిల్లలందరికీ పేరు పేరున బాబ్దాద యొక్క ఈరోజు బాబా ఏం చెప్పారు? ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులైన పిల్లలకు అతి ప్రియమైన బాబ్దాద వైపున పేరు పేరున ప్రియ స్మృతులు. ఒకవేళ ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ కూర్చుంటే ఈ సంఘమయుగం పూర్తిగా పేర్లు చెప్పడానికే సరిపోతుంది. కాబట్టి పిల్లలందరూ తమ తమ పేర్లను స్వయంగా తలుచుకొని ఆ ఒక్క తండ్రితో తోడుగా ఉండాలి. సరేనా? చాలా మంచిది. ఎలా అనిపించింది? ప్రసాదం తీయగా ఉంది కదా. బాబా ప్రియమైన వారు. ప్రసాదం కూడా మాధుర్యంగా ఉంది. వరదానము ఫరిస్తా భవ. పిల్లలందరూ సదా ఫరిస్తాల వలె తేలికగా ఉండే స్థితిలో స్థిరంగా ఉంటున్నారా? పరిస్థాల గురించి చేసి మహిమ అది మన మహిమ అని అనుభవం చేసుకుంటున్నారా? ఈ పాత శరీరంలో ఉంటూనే శరీర భావనకు అతీతంగా ఉండటాన్నే ఫరిస్తా జీవితం అని అంటారు. సదా తేలికగా ఉండటం వల్ల ఉన్నతమైన ఉంటారు. ఒకవేళ కింది స్థాయికి ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక భారము ఉన్నట్లుగానే భావించాలి. ఫరిస్తా అంటే ఎలాంటి బంధనాలు లేనివారు. ఏ లౌకిక సంబంధము కూడా ఫరిస్తాకు ఉండదు. చివరికి ఈ శరీరంతో కూడా బంధనం ఉండదు. కేవలం నిమిత్త మాత్రంగా కార్య నిర్వహణకు ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుంటారు. కార్యం పూర్తి కాగానే మళ్ళీ అతీతంగా మారిపోతారు. ఓం నమః శివాయ.